నిద్ర అంటే కేవలం శరీరానికి విశ్రాంతి అనే భావనలో ఉంటారు చాలామంది. నిజానికి నిద్ర శరీరానికి అంతకు మించి మేలే చేస్తుంది. ఎందుకంటే నిద్రపోయాక బాడీలోని కండరాలు తమని తాము బాగు చేసుకుంటాయి. మెదడు వ్యర్థాలను బయటికి నెట్టేస్తుంది. జ్ఞాపకాలు ఏర్పడతాయి. ఆకలి నుంచి ఒత్తిడి వరకు అన్నింటా కీలకమైన పాత్ర పోషించే హార్మోన్స్ ఈ నిద్ర సమయంలోనే విడుదలవుతాయి. మీ మొత్తం ఆరోగ్యం నిద్రతోనే ముడిపడి ఉందంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా నిద్రపోని వారికి డార్క్ సర్కిల్స్, ఏజింగ్, ఒబేసిటీ, మానసిక ఒత్తిడి, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొందరు 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోతారు. అలా పడుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 6 గంటల కంటే తక్కువ పడుకున్నా గానీ మంచిది కాదు. సో ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7:30 నుండి 8:30 గంటల నిద్ర శరీరానికి ఇస్తే చాలా మంచిది. దానికంటే తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాడీ బయాలజీ ప్రకారం చీకటి పడిన తర్వాత మన బాడీలో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనం పడుకుంటే బాడీని క్లీనింగ్ అండ్ డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. ఈ హార్మోన్స్ సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ మీరు పడుకోవడం మాత్రం 12 గంటలు పడుకుంటారు. 4 గంటలు పడుకునేసరికి తెల్లారిపోతుంది. మిగతా 3 గంటలు డే టైంలో పడుకుంటారు. కానీ అప్పుడు క్లీన్ చేసే హార్మోన్స్ ఉండవు. సో బాడీ మెకానిజంకి రివర్స్లో మనం ప్రవర్తిస్తున్నట్టు అవుతుంది. సో రాత్రి నిద్రపోవడం వల్లనే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. డే టైంలో ఎంతసేపు నిద్రపోయినా కానీ అది శరీరానికి విశ్రాంతి మాత్రమే ఇస్తుంది. కానీ లోపల డీటాక్సిఫికేషన్ మాత్రం రాత్రి పడుకునేటప్పుడే జరుగుతుంది. ఇక నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ విషయానికి వస్తే రాత్రి అందరూ మంచిగా నిద్రపోయే సమయానికి నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ మాత్రం రాత్రంతా వర్క్ చేస్తూ ఉంటారు. నైట్ టైం వర్క్ వల్ల ఎన్నో రకాల ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు లైక్ మెటబాలిక్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే డే టైంలో ఏదైనా వర్క్ చేయాలంటే ఫోకస్ ఉండదు. డ్రౌజీ, లెథార్జిక్, ఇంకా ఎగ్జాస్టెడ్గా ఉంటారు. సో నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అయితే కొంచెమైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ బయాలజికల్ క్లాక్. ఎవరైనా వాళ్ళ బాడీ న్యాచురల్ బయాలజికల్ క్లాక్కి ఎగెనెస్ట్గా పోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. డే టైంలో వర్క్ చేయడం, నైట్ టైంలో రెస్ట్ తీసుకోవడం అనేది మన బాడీలో ఉండే న్యాచురల్ బయాలజికల్ క్లాక్. కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు దీనికి ఆపోజిట్గా వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నైట్ షిఫ్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఒక సిస్టమ్ని, ఒక డిసిప్లిన్ని డే టైంలో ఫాలో అవ్వాలి. ఒక ఫిక్స్డ్ రొటీన్ని ఫాలో అవ్వడం వల్ల కార్డియాటిక్ రిథమ్ని, బయాలజికల్ రిథమ్ని రెగ్యులేట్ చేయొచ్చు. మన లైఫ్ మొత్తం మన బయాలజికల్ రిథమ్ని ఫాలో అవుతాం. సడన్గా దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల మన శరీరానికి చాలా హాని చేస్తుంది. అందుకనే ఒక స్ట్రిక్ట్ రొటీన్ని డెవలప్ చేసుకోవాలి. రోజు ఒకే టైంకి నిద్ర లేవడం, ఒకే టైంకి తినడం లాంటివి చేయాలి. అలానే పడుకునే సమయము, ఆఫీస్ వర్క్ చేసే సమయం కూడా ఒకేలా ఉండాలి. నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సింది మంచి పోషకాహారం. మీ పని వేళలు స్టార్ట్ అయ్యే 3 గంటల ముందు మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే హెవీ మీల్స్ ఆఫీస్ వర్క్ చేసే సమయంలో తీసుకుంటే నిద్రమత్తు వస్తుంది. శరీరానికి అందించే పోషకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనంలో దంపుడు బియ్యం, ఆకుకూరలు, పప్పు, పెరుగు వంటి పదార్థాలను తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తినాల్సిన వాటిని సాయంత్రం స్నాక్స్ లో చేర్చుకుంటూ బొబ్బర్లు, ఓట్స్, రాగి జావా, ఆమ్లెట్, జొన్న ఇడ్లీ, పెసరట్టు, దోశ వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇక రాత్రికి పని చేయాల్సి ఉంటుంది కాబట్టి తాజా పండ్లను సలాడ్స్ గా 6 నుంచి 7 మధ్యలో తినండి. తర్వాత రాగి, జొన్న పిండితో చేసిన చపాతీలను ఆకుకూరలతో తీసుకోవాలి. ఇవన్నీ మీ బరువుకు తగ్గ మోతాదులో తినండి. మధ్యరాత్రి ఏదో ఒకటి చిరుతిండి నమలడం సరికాదు. ఒకవేళ అంతగా ఆకలి వేస్తే లైట్ గా ఉన్నవి లైక్ పాప్కార్న్ కానీ, పఫ్డ్ రైస్ కానీ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే శనగలు, ఉడకబెట్టిన పల్లీలు తినాలి. అవకాడో, కాటేజ్ చీజ్, నట్స్ లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా మెటబాలిక్ సిండ్రోమ్స్ కి గురవుతారు కాబట్టి అధిక బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకని మంచి పోషకాహారం తీసుకోవాలి. నెక్స్ట్ ఈస్ హెల్తీ టిప్స్ ఫర్ గుడ్ స్లీప్ డ్యూరింగ్ డే టైమ్. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని అధిగమించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. 7 to 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి. పడుకునేటప్పుడు ఫోన్ కానీ, టీవీ చూడడం కానీ ఆపేయాలి. లేకపోతే ఇది స్లీప్ క్వాలిటీని తగ్గిస్తుంది. మీరు పడుకునే గది అంతా చీకటిగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. మంచి నిద్ర పట్టడానికి ప్లెజెంట్ మ్యూజిక్ వినడం కానీ, మెడిటేషన్ కానీ చేయొచ్చు. ఇక వీకెండ్స్ లో తెల్లవారుజామున వచ్చే ఎండలో కాసేపు గడపాలి. దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కొంచెమైనా కాపాడుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో డబ్బులు సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కూడా ముఖ్యమే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. సో ఎక్కువ కాలం నైట్ షిఫ్ట్ లో పని చేయడం సరికాదు. యాజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆరోగ్య సమస్యలు వచ్చాక బాధపడే కంటే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ని డెవలప్ చేసుకుని హెల్త్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యం, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్.